ఎట్లుంది చేను ఎట్లుంది? ఇప్పుడైతే మంచిగానే ఉంది. ఆ! ఒక కర్ర పెట్టినాం, పిలకలైతే బాగానే వచ్చింది. ఓకే. ఓకే. 20, 30 వచ్చింది. కొంచెం ఫస్ట్‌లో బాగాలేనట్టుంది. ఫస్ట్‌లో బాగాలేదు. వెనకసరి మంచిగానే వచ్చింది. కొంచెంగా మామూలుగా పైనంగా బలమందులు కొట్టిన తర్వాతే బలమందులు మంచి కొట్టిన పికప్ తర్వాత అయింది. జర మంచిగా అయింది. ఓకే. ఓకే. ఇప్పుడు మామూలుగా ఏందంటే మనంతా కొంచెం బలం తక్కువ భూములు అయిపోయినాయి కదా! చౌడు పొలాలు అయిపోయినాయి కదా! వీటికి ఏమైతుందంటే నువ్వు భూమిలో ఎంత ఏసినా గాని మొక్క తక్కువ వేసుకుంటున్నాం. వేసినంత మొక్క వేసుకుంటది. మిగతా మొత్తం భూమిలో వేస్ట్ అయిపోతుంది. తీసుకుంటలేదు. మనం పైనంగా ఎప్పుడైతే స్ప్రే చేసినామో స్ప్రే చేసిన తర్వాత మొక్క రికవర్ అవుతుంది. అప్పుడే మంచిగా రికవర్ అవుతుంది. ఆ తర్వాత వేసిన ఎరువులు యూరియా కావచ్చు అవన్నీ మంచిగా పనిచేస్తున్నాయి అన్నమాట. అప్పటి వరకు అంతా నార్మల్‌గా ఉంటుంది. అవును. ఇప్పుడు చూడు ముప్పై మూడు పిలకలు ఉన్నాయి. చేను కూడా పర్లేదు నార్మల్‌గా పెరిగింది. మరి ఎక్కువ పెరగలేదు, మరి తక్కువ పెరగలేదు. ఇంతే ఉండాలి, ఎక్కువ పెరిగినా. మరి ఎక్కువ పెరిగితే కూడా దోమ వస్తది. అయితే మనం ఏమన్నా గాని ఎప్పుడు ఊరికే అడుగు మాత్రం అడుగులు చల్లుకోవద్దు. అడుగులు చల్లితే మనకి పెట్టుబడి పెరుగుతుంది అన్నమాట. ఏరు బస్తాలు తీసుకున్నా గాని రేట్లు 1500, 1700 భారీగా పెరిగినాయి గనుక మన ఈ నానో యూరియా, నానో డీఏపీ, జింక్ అట్లాంటి కొంచెం పైన స్ప్రే కొట్టుకోవాలి. స్ప్రే కొట్టుకుంటే ఎక్కువ రికవర్ అవుతుంది. మనకు జర పెట్టుబడి కూడా తక్కువ అవుతుంది అన్నమాట. తక్కువ అయితే గనక మనకు బెనిఫిట్ ఎక్కువ వస్తుంది. కొంచెం వ్యవసాయం అనేది కొంచెం టెక్నికల్ చేయాలి అంతే, ఏం లేదు. ఎప్పుడు మేము అడుగు చేస్తానే చాలా మంది ఏంటంటే వరికి మందు కొట్టడంతో భయపడతారు. పొలాలకు పంపేసుకుంది కదా భయపడుతుంది కానీ రిజల్ట్ అట్లనే బాగుంటుంది. ఎప్పుడు కొట్టుకుంటే రోగం లేకుంటుంటే కర్ర మంచిగా అయితే